ఈ జనాభా లెక్కలలో ఏం జరిగింది ఎరికేనా 2014 ఎస్కే సమగ్ర కుటుంబ సర్వే ఉంది కదా ఈ సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఆ కాయిదాలు ఎడబెట్టిన ఒకసారి మనల్ని అడుగు సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారము రెడ్ల జనాభా ఓకే ఈడ ఉంది ఫోన్లో ఫోటోలు అది కాదు వైట్ పేపర్ల మీద గ్రీన్ పెన్తో రాసిన చూడు మనోళ్ళకి ఇచ్చిన రెడ్ల 2014లో రెడ్ల జనాభా ఎంత ఉందంటే 10,95,000 ఏమో ఉంది. ఓకే 10,95,000 రెడ్ల జనాభా ఉండే. అయితే ఈ 10 ఏళ్ళు 2024 కల్లా ఏమైంది ఎరికేనా 2024 కల్లా 17 లక్షలు అయింది. 17,06,867 ఇంత అయింది. అంటే 10 ఏళ్లలోనే 6 లక్షల చిల్లర మంది జనాభాని అన్నారు వీళ్ళు. ధనాదన్ పెరిగిపోయింది 10 ఏళ్లలో. 10 ఏళ్లలో 6 లక్షల మందికి జన్మనిచ్చిరు. ఏ రెడ్లు చచ్చిపోయిన వాళ్ళ తర్వాత. ఇక బీసీల సంగతి చెప్తా ఏంటో యాదవ గౌడు మున్నూరు కాపు పద్మశాలి ముదిరాజ్ దాకా కూడా వద్దు. ఇంకా ఈ లెక్కలే సరిపోతాయి. ఇక వీళ్ళు 83 లక్షల మంది అని సమగ్ర కుటుంబ సర్వేలో. ఓకే ఏది 83 లక్షలు వీళ్ళు 83 లక్షల మంది ఏమో 1,85,000 మందిని అన్నారు. 83 లక్షల మంది జనాభా 1,85,000 కంటే వీళ్ళు 10 లక్షల మంది 6 లక్షల 10 లక్షల మంది వీళ్ళు 6 లక్షల మందిని అన్నారు. చూసుకో ఇక లెక్క ఎంత అద్భుతాలు అనుకుంటున్నావు నిన్న లెక్కలలా. సర్కారు లెక్కలే ఇవన్నీ. ఇంకా చచ్చిపోయిన వాళ్ళు లేరు, లెక్క రాలే ఇళ్ళకు, ఇంకా రాలే, పెరిగిర్రు. ఇగో ఇంత అద్భుతంగా జరిగినాయి అన్నట్టు జానారెడ్డి గారి లెక్కలు. రైట్. ఇంకా ఇది ఒక్క మున్నూరు కాపులనే కాదు, అన్ని కులాలు, చాలా కులాలను. అసలు పుట్టలే ఒక్కో కులంలో జనమే పుట్టలే. చచ్చిపోయిన వాళ్ళు తప్ప చచ్చిన వాళ్ళు తప్ప కొత్తగా పుట్టిన వాళ్ళు లేడు జనాభాలో కొన్ని కులాలలో. అట్లున్నది లెక్క. సో ఇవన్నీ సరి చేసుకుంటే మంచిది. ఆ జానారెడ్డిని రానియకండి అటెంకాల. ఎందుకంటే జానారెడ్డి ఎంటర్ అయిందే సత్యనాశనం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు ఇంత మంచి కార్యక్రమం చేసినా కూడా ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే జానారెడ్డి వల్ల. మీ నిర్ణయాల వల్ల కాదు, జానారెడ్డి వల్ల. ముఖ్యమంత్రి క్లియర్గా ఉన్నాడు.